శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, శీతల స్వరూపాన్ని, సంతోషకరమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, సర్వశక్తివంతుడు వారి స్మృతితో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 14/11/2025. आज का हेडिंग, मेटे बच्चे, ऊंचते ऊंच पद पाना है तो याद की यात्रा में मस्त रहो. यह है रूहानी फांसी, बुद्धि अपने घर में लटकता रहे. బాబా అంటున్నారు, ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఆత్మిక యాత్రలో మస్తుగా ఉండండి. ఆత్మిక యాత్రలో సంతోషంగా ఉండాలి. ఉన్నతమైన పదవి మీరు పొందాలి అంటే ఇదే ఒక ఉరికంబం. మామూలుగా ఎలా అయితే ఉరికంబంతో దానికే వేలాడుతూ ఉంటారు. సో నేను కూడా పరమాత్మ స్మృతిలో ఉండాలి అనే ఒక ఉరికంబంలో ఉన్నట్టయితే బుద్ధి అనేది ఇంటి వైపుకే వేలాడుతూ ఉంటుంది. ఇల్లు అంటే ఏంటి? పరంధామం. నేనొక ఆత్మ, నా ఇల్లు పరంధామం. నేను పరంధామంతో వేలాడుతూ ఉంటాను. సదా నా బుద్ధి పరంధామం వైపే ఉండాలి. అడ్వాంటేజ్ ఏంటి? బుద్ధి పరంధామం వైపు ఉంటే నేనొక ఆత్మ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది. నేను ఈ సృష్టిలో ఒక టెంపరరీ బేసిస్ మీద వచ్చాను అంటే కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది గుర్తొస్తుంది. థర్డ్ థింగ్ ఏంటి? నా తండ్రి పరమాత్మ అనేది గుర్తొస్తుంది. ఫోర్త్ థింగ్ ఏంటి? ఈ ప్రపంచంలో నేను ఉన్నాను కాబట్టి నా కార్మిక్ అకౌంట్స్‌ని క్లియర్ చేసుకునే సమయం వచ్చింది అనే ఒక బేసిక్ పాయింట్ గుర్తుంటుంది. ప్రశ్న, जिसकी बुद्धि में ज्ञान की धारणा नहीं होती उसकी निशानी क्या होगा? वह छोटी छोटी बातों में नाराज होता रहेगा. जिसकी बुद्धि में जितना ज्ञान धारणा होगा उतनी खुशी में रहेगा. ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం ధారణ జరగదు వారి గుర్తులేంటి? జ్ఞానం ధారణ జరగకపోతే చిన్న చిన్న విషయాల్లో కోప్పడుతూ ఉంటారు, విసిగిపోతూ ఉంటారు. ఎంతగా బుద్ధిలో జ్ఞాన ధారణ జరిగితే అంతగా సంతోషంగా ఉంటారు. జ్ఞాన ధారణ ఎంత జరిగితే అంత సంతోషంగా ఉంటారు. ఒకవేళ బుద్ధిలో జ్ఞానం సరిగ్గా లేదు అంటే ఎలా అనిపిస్తుంది? ఈ ప్రపంచంలో ఏది చూసినా వాళ్ళకి డిస్టర్బ్డ్‌గా అనిపిస్తూ ఉంటుంది. बुद्धि में अगर यह ज्ञान रहे कि दुनिया की नीचे जानी है तो उसमें नुकसान ही होना है, तो कभी रंज नहीं होगा. ఒకవేళ బుద్ధిలో కనుక గుర్తుంటే ఈ ప్రపంచం మారిపోయేదే ఉంది అనేది అనిపిస్తే ఇంకా దేంట్లోనూ నష్టం అనేది కనిపించదు. సదా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు విసిగిపోను కూడా విసిగిపోరు. నా బుద్ధిలో ఎంత జ్ఞానం ఉంది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బేసిక్ పాయింట్, ఉన్నతమైన వారు భగవంతుడు. మరి నేను ఆత్మ నా బుద్ధి యొక్క యోగాన్ని ఇంటి వైపుకు జోడించాలి అనే బేసిక్ పాయింట్ మనలో ఉండాలి. నేనొక ఆత్మ, ఆత్మలో ఉన్నది మనసు, బుద్ధి, సంస్కారం. నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. కాకపోతే ప్రపంచంలో ఏ మనుషులు కూడా వారి బుద్ధిని పరంధామంతో జోడించాలనే బేసిక్ పాయింట్ వాళ్ళకి తెలియదు. సన్యాసులకు కూడా బ్రహ్మం, బ్రహ్మాండం అని అంటారు. అది ఒక నివసించే స్థానం, ఆత్మ నివసించే ఒక ఇల్లు అనే విషయం వారికి తెలియదు. బ్రహ్మాండమే భగవంతుడని కూడా భావిస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది నేను
నా ఈ బుద్ధిని పరంధామంతో కనెక్ట్ చేయాలి. నా బుద్ధి పరంధామంతో వేలాడుతూ ఉండాలి అనేది మీకిప్పుడు గుర్తుండాలి. अंदर में तो हमको ఉంచితే ఉంచ్ బాపాకర్ ఉంచితే ఉంచ్ గర్ చలాతే హే. సదా లోపల ఉండాలి. ఉన్నతమైన తండ్రి ఉన్నతమైన ఇంటిని నడిపిస్తున్నారు. మరి నేను ఇప్పుడు ఆ ఉన్నతమైన ఇంటికి వెళ్ళాలి. ఏంటా ఇల్లు? పరంధామం అనొచ్చు, నిరాకార ప్రపంచం అనొచ్చు, బ్రహ్మాండం అనొచ్చు. మరి ఇక్కడ రావణ రాజ్యం కింద ఉంది. రామరాజ్యం సత్యుగం. అది కూడా ఇక్కడే ఉండాలి. ఈ ప్రపంచం మారి ఆ ప్రపంచం. కానీ పరంధామం మాత్రం ఉన్నతమైనది. అది పరంధామం. ఇక్కడ కాదు. అక్కడ నివసించేవారు పరంపిత పరమాత్మ. ఉన్నతమైన వారు భగవంతుడు అని అనడం జరుగుతుంది. భగవంతుడా అంటే బుద్ధి వెంటనే పైకి వెళ్ళిపోతుంది కదా. అంటే ఏంటి? భగవంతుడనే వారు పైనుంటారు. వారు నివసించే పరంధామం ప్లేస్ కూడా పైనే ఉంటుంది. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు పరంధామం నుంచి ఆత్మ కిందకి వస్తుంది పాత్రను చేయడానికి. కనీసం ఎవరికి ఆలోచన కూడా కూడా రాదు. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వారి వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. ఉన్నతమైన వారు భగవంతుడు వారి స్మృతిలో నేను ఆత్మ ఎంతో మస్తుగా ఆనందంగా ఉండాలి. ఈ నాలెడ్జ్ నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మరి నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని అందరికీ నేను తెలియచేయాలి అనే బుద్ధి మనకి ఉండాలి. छोटे बच्चे भी वर्णन करेगा. ఈ జ్ఞానం ఎంత సింపుల్ అంటే చిన్న పిల్లలు కూడా చాలా క్లియర్‌గా చెప్పగలరు. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? యోగం. యోగం అనేది చాలా ఇంపార్టెంట్. స్మృతి యాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఉన్నతమైన పరమాత్మకి పిల్లవాడిని అని ఒక బేసిక్ పాయింట్ గుర్తుండాలి. మూలవతనం, నెక్స్ట్ సూక్ష్మవతనం, నెక్స్ట్ స్థూలవతనం. ఈ విధంగా పంచతత్వాలు ఇక్కడే ఉంటాయి. ఈ పంచతత్వాలు ఈ జ్ఞానమంతా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎవరు వినిపించారు? స్వయం జ్ఞాన సాగరుడు వినిపించారు. పాపం మనుష్యుల బుద్ధిలో శాస్త్రాలు అనేవి ఉంటాయి. ఆ శాస్త్రాలతో ఎంతో ధనం కూడా సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాస్త్రాల విషయం అంటూ ఏది లేదు. స్వయం పరమాత్మ ఉన్నతమైన వారు, వారి ద్వారా మనం ఉన్నతమైన స్వర్గ రాజ్యం గురించి తెలుసుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క ఆత్మ 84 జన్మలు ఎలా తిరుగుతుంది అనే విషయము ఎవ్వరికీ తెలియట్లేదు. కానీ మనం తెలుసుకున్నాం, ప్రతి ఒక్క ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కల్పకృతం ఏదైతే జరిగిందో అలాగే మళ్ళీ జరుగుతుంది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మీరు బాధపడే విషయం ఎక్కడి నుంచి వచ్చింది? కల్పపూర్వం ఏదైతే జరిగిందో అది అలాగే జరుగుతుందంటే ఇంకా బాధపడే విషయం ఏంటి? వారి పాత్రే అలా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీకు ఉన్నతమైన పరమాత్మ లభించారు. ఉన్నతమైన ప్రపంచం గురించి మీరు తెలుసుకున్నారు. దాన్నే హెవెన్ అంటారు, పారడైజ్ అని కూడా అంటారు. దాన్నే ముస్లిమ్స్ స్వర్గం బహిస్త్ అని కూడా అంటారు. మరి దాని గురించి మీకు తెలుసు. ఈ డ్రామా ఎంత వండర్ఫుల్ డ్రామా. కల్పప్రితం ఏదైతే జరిగిందో అదే జరుగుతుందనేది కూడా మీకు తెలుసు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. అందుకే పతిత పావన రండి వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. కానీ మీరు తెలుసుకున్నారు, హిస్టరీ, జాగ్రఫీ అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. ఉన్నతమైన వారు పరమాత్మ, పతిత పావనుడు.
త్రికాలదర్శి, త్రిలోకీనాథుడు అని ఈ విధంగా అంటూ ఉంటారు కదా. అర్ధాకల్పం మనం కూడా ఆ విధంగా ఉండేవారం. ఇప్పుడు ఆ విధంగా మనం తయారవుతున్నాం. మరి డ్రామా రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. పారలౌకిక తండ్రి పేరును ప్రఖ్యాతి చేసి చూపించాలి. భగవంతుడి పేరును బద్నాం చేయడం కాదు, వారి పేరును ప్రఖ్యాతి చేసి చూపించాలి అని బాబా చెప్తున్నారు. धारणा, तुम्हें बुद्धि में सब कुछ भूलना है। जिन बातों में टाइम वेस्ट होता है वह सुनते सुनाने की दरकार नहीं है। మీరు బుద్ధిలో ప్రతి విషయాన్ని మర్చిపోవాలి. ఏదైతే మీకు టైం వేస్ట్ అని అనిపిస్తుందో వాటిని విని విననట్టు మీరు ఉండాలి. पढ़ाई पढ़ाई के समय బుద్ధి యొక్క ఏక్ బాబా సే లగా రహే. చదివే సమయంలో ఈ బుద్ధి యొక్క కనెక్షన్ ఒక్క పరమాత్మతో జోడించాలి. అంతేకాని బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు. నిరాకారుడైన పరమాత్మ చదివిస్తున్నారు. సదా ఇదే నషాలో ఉండడం ఇంపార్టెంట్. వరదానం, अपनी महानता और महिमा को जानने वाले सर्व आत्मों में श्रेष्ठ विश्व द्वारा पूजनीय भव. ద బ్యూటిఫుల్ వరదానం. మీ మహానత మరియు మహిమను తెలుసుకొని సర్వ ఆత్మల నుంచి, సర్వ ఆత్మల్లో మీరు శ్రేష్టమైన పూజనీయ భవ. పరమాత్మ మనకి చెప్తున్నారు, మీ ఇంపార్టెన్స్ని తెలుసుకోండి. సర్వ ఆత్మల్లో మీరు పూజనీయ ఆత్మగా అవ్వగలరు. ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు ఈ వర్తమాన సమయంలో విశ్వంలో సర్వ ఆత్మల కంటే శ్రేష్టమైన వారు. ప్లస్ భవిష్యత్తులో పూజనీయ ఆత్మలు. లాస్ట్ నెంబర్లో ఉన్న పిల్లవాడైనా కూడా పరమాత్మకి గారాబాల మణిపూసనే కదా. పరమాత్మ కంటిలోని కంటి పాపనే కదా. మరి ఎవరైతే అనుక్షణం నేను పరమాత్మ హృదయంలో ఉన్నాను సురక్షితంగా అని భావిస్తారో వారు సదా ఈ ప్రపంచం నుంచి డిటాచ్గా ఉంటారు. మహానాత్మ, పూజనీయ ఆత్మగా, కళ్యాణకారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తారు. స్లోగన్, स्थिति द्वारा खजानों से संपन्न और संतुष्ट रहे तो परिस्थितियां बदल जाएगा. స్థితి ద్వారా ఖజానాలను సంపన్నంగా సంతుష్టంగా చేయడమే పరిస్థితులను మార్చివేయడం. అంటే ఏంటి? ప్రతి స్థితిలో సంపన్నంగా ఉండాలి, సంతుష్టంగా ఉండాలి. దేని ద్వారా? జ్ఞానం అనే ఖజానా ద్వారా. అలా ఉన్నట్టయితే ఏ పరిస్థితి అయినా మారుతుంది అని బాబా చెప్తున్నారు. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఆత్మ సత్యుగ నివాసిని కాబట్టి సదా అనుక్షణం నా బుద్ధి పైన ఎంతో అటెన్షన్ పెడుతూ నా బుద్ధి ఎక్కడ వేలాడుతుంది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బుద్ధిని పరంధామంతో కనెక్ట్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఆత్మ సదా పరంధామ నివాసిని అనేది చెక్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ఓకే. ఓం